ఎవ్రీవన్, మా గుంటూరులో స్పెషల్గా వానాకాలంలో దొరికే వెజిటబుల్స్ అలాగే కాయలేంటో చూసేద్దురండి. ఇవి ఖర్జూర పళ్ళు, పచ్చి ఖర్జూరాలు అంటారు, బాగుంటాయి తీయగా. ఇంకా ఆల్బక్రా పళ్ళు జ్వరం వచ్చినప్పుడు, నోరు బాగున్నప్పుడు ఎక్కువగా తింటుంటారు. ఇవి నాటు నేరేడు కాయలు. ఇంకా స్వీట్ కార్న్, వానాకాలమే కాదండో ఏ కాలమైనా స్వీట్ కార్న్ మాకు ఎక్కువగానే దొరుకుతాయి. ఇవి వచ్చేసేసి జానపళ్ళు అంటారు. వీటిని తీసుకోవటం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. మన ఛానల్లో దీని గురించి ఒక షార్ట్ వీడియో కూడా పోస్ట్ చేసా, చూడండి. జామకాయలు అయితే మా గుంటూరులో ఎప్పుడూ దొరుకుతాయి. ఇక్కడ కంద మీద మొక్కలు మొలిచినాయి. నేను చూడటం ఇదే ఫస్ట్ టైం అండి ఇట్లాగా. మీకు తెలిస్తే కామెంట్ చేయండి. పచ్చి వేరుశనక్కాయలు ఉడకబెట్టుకోవడానికి ఇలాగ సోలలతో వానాకాలం మాత్రమే మాకు అమ్ముతారు. ఇంకా ఇవన్నీ ఇంపోర్టెడ్ ఫ్రూట్స్. ఒకటి వచ్చేటప్పటికి జ్యూస్ కమలాలు, ఇంకొకటి కివి పళ్ళు, ఇత్తనాలు ఉన్న పెద్ద ద్రాక్ష పళ్ళు, ఇంకా ఇక్కడ కొంచెం హైబ్రిడ్గా ఉండే ఆల్బక్రా పళ్ళని కూడా అమ్ముతున్నారు. పియర్ ఫ్రూట్స్ అంటారు కదా, అవి ఇవి. ఇంకెక్కడైతే ఒక లేగదూడ నాకు కనపడింది. నాకు దీన్ని చూస్తే భలే జాలనిపించిందండి. బక్క పల్చగా ఉంది, కానీ దాన్ని నిమురుతుంటే చాలా హ్యాపీగా ఫీల్ అయింది. అండ్ ఇవేమో రసం బత్తాయిలండి. ఎక్కువగా వానాకాలం అంతా మాకు దొరికే ఫ్రూట్స్లో రసం బత్తాయిలు నెంబర్ 1 అండి. చాలా తీయగా కూడా ఉంటాయి వీటి రసం. ఇంకా ఇక్కడ వచ్చేటప్పటికి నా ఫేవరెట్ ఫ్రూట్ పనసకాయ తొనలు. ఇవైతే నాకు చాలా ఇష్టం. దీంతో నేను ఒక స్వీట్ కూడా ప్రిపేర్ చేశాను. ముందు ముందు వీటిల్లో కొన్ని వెజిటబుల్స్తో కాయలతో నేను వీడియోలు పోస్ట్ చేస్తా, చూడండి. ఇవేమో గరుగ్గాయలు. గూగుల్లో, యూట్యూబ్లో ఎక్కడ వెతికినా నాకు దీని గురించి ఇన్ఫర్మేషన్ కనపడలేదు. ఇవి అమ్మే తాతగారే ఒక రెసిపీ దీని గురించి నాకు చెప్పారు. అది ఆల్రెడీ ఫుల్ వీడియో మన ఛానల్లో పోస్ట్ చేశాను. చాలా హెల్దీ అండి. వీటిని తీసుకోవడం వల్ల గ్యాస్ ప్రాబ్లము, డైజెషన్ ఇష్యూస్ తగ్గుతాయట. ఇవేమో నార్మల్ కండెలు. నేనైతే సరదాగా ఇంకా 2 కండెలు కూడా ఇట్లా కాల్పించుకొని తిన్నాను. వీటి గురించి అయితే నాకు చిన్నప్పుడు మెమరీ ఒకటి గుర్తొచ్చిందండి. కాలేజ్కి, స్కూల్కి వెళ్ళేటప్పుడు, రిటర్న్ వచ్చేటప్పుడు మా స్కూల్ దగ్గర, కాలేజ్ దగ్గర ఎక్కువగా వీటిని అమ్మేవాళ్ళు. ఇలాగే తీసుకొని చక్కగా కాల్పించుకొని అలాగ పట్టుకొని తింటూ బస్లో వచ్చేవాళ్ళం. మీకు కూడా ఇలాంటి మెమరీస్ ఉన్నాయా? ఉంటే కామెంట్ చేయండి. ఇక్కడ చింత చిగురు అమ్ముతున్నారు. ఇది వానాకాలం మాత్రమే దొరుకుతుంది కదా, తర్వాత కూడా మనం తినాలనుకుంటే కారాన్ని ప్రిపేర్ చేసుకొని తినొచ్చు. అది ఎలా తయారు చేయాలని ఫుల్ వీడియో మన ఛానల్లో ఆల్రెడీ అప్లోడ్ చేశాను. చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి కారం తీసుకోవడం వల్ల. ఇక్కడ ఒకసారి ఫుల్ వీడియో చూడండి ఖాళీగా ఉన్నప్పుడు. ఇక్కడ దానిమ్మకాయలు, యాపిల్స్ అమ్ముతున్నారు. ఇంకా ఇవైతే వాక్కాయలు. వీటిని మీ సైడ్ ఏమంటారో కామెంట్ చేయండి. వీటితోటి కూడా నేను రెసిపీస్ ముందు వీడియోస్లో పోస్ట్ చేస్తాను. వాక్కాయల్ని తీసుకోవటం వల్ల సి విటమిన్ అనేది ఫుల్గా అంది. సీజనల్గా మనకు వచ్చే దగ్గు, జలుబు రాకుండా వ్యాధి నిరోధక శక్తి కూడా పెరుగుతుంది. ఇక్కడేమో నాటు పుట్టగొడుగులు అంటారు కదండి, అవి అమ్ముతున్నారు. నాకైతే వీటిని తీసుకోవాలంటే భయమేసిందండి. చిన్న కట్ట వచ్చేటప్పటికి 250 చెప్తున్నారు. 1000 రూపాయలు పెట్టి కొన్నా కూడా మనకి కూర ఒక్కళ్ళకి కూడా చాలదని నేను తీసుకోలేదండి. ఇవేమో డ్రాగన్ ఫ్రూట్స్. డ్రాగన్ ఫ్రూట్ని తీసుకోవటం వల్ల మనకి డెంగ్యూ ఫీవర్ రాకుండా ఉంటుంది. పచ్చి ఖర్జూరాలు ఇక్కడ కూడా పెట్టారు. ఇంకా స్వీట్ కార్న్. అలాగే ఇవి కసరకాయలండి. కసరకాయలు అంటే చిన్న కాకరకాయలు అని కూడా అంటారు వీటిని. వీటిని తీసుకోవటం వల్ల డయాబెటిక్ పేషెంట్స్కి షుగర్ లెవెల్స్ కంట్రోల్ అవుతాయి. అలాగే నేను కసరకాయల ఫ్రై వీడియో కూడా మీకు తొందరలోనే పోస్ట్ చేస్తాను. ప్రీ డయాబెటిక్ అలాగే డయాబెటిక్ పేషెంట్స్కి ఈ కసరకాయలను తీసుకోవటం వల్ల చాలా హెల్దీ అండి. మీ వైపు దొరికితే డెఫినెట్గా తీసుకోండి. ఇంకా ఇవ్వండి మా గుంటూరులో వానాకాలంలో దొరికే కూరగాయలు అలాగే కాయలు. మీ సైడ్ ఏమేమి దొరుకుతాయో డెఫినెట్గా కామెంట్ చేయండి. నేను ఇంటికి ఏం తెచ్చుకున్నానంటే ఇదిగో గరుగ్గాయలు, అలాగే వాక్కాయలు, ఇంకా పనసకాయ తొనలు. కొన్నేమో తిన్నాము, కొన్నేమో స్వీట్ ప్రిపేర్ చేసుకున్నాను. జానకాయలు. ఈ జానకాయలు అయితే మా స్కూల్ దగ్గర కొనుక్కొని తినేవాళ్ళం అండి. ఇంకా పచ్చి మామిడికాయలు, హైబ్రిడ్ ఆల్బక్రా పళ్ళు తీసుకున్నాను. 1/4 కేజీ కసరకాయలు తెచ్చా. 1/4 కేజీ కసరకాయలు 70 రూపాయలకి అమ్ముతున్నారు. వాక్కాయలు కూడా సేమ్ కాస్ట్ ఉన్నాయి. ఇవండి మా గుంటూరులో వానాకాలంలో దొరికే స్పెషల్ వెజిటబుల్స్ అలాగే కాయలు. వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేసి మంచి మంచి వంటల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.